విధ్వంసానికి మారుపేరు క్లాసెన్. గత సీజన్లో సన్ రైజర్స్ పేలో ప్రదర్శన చేసిన క్లాసెన్ తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో అయితే సిక్సర్ల మోత మోగిస్తూ ఒక రేంజ్లో చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అతడు ముందు వరుసలో ఉన్నాడు. ఈ ఏడాది T20లోనూ ఎక్కువ సిక్స్లు కొట్టింది అతడే. అలాంటి ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్లైన అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలను చూసి సిక్సర్లు ఎలా బాధాలో నేర్చుకున్నాడట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాళ్లలో సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 24 సిక్స్లు 9 4లు కొట్టాడు. 4లు కొట్టడం కంటే సిక్సర్లు బాధేందుకే ఈ సఫారీ బ్యాటర్ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ సీజన్లో అతడు 199 స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తుండడం గమనార్హం. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా క్లాసెన్ సిక్స్లు కొట్టగలడు. ఒకసారి గేరు మార్చి క్షణాల్లో పరిస్థితులను మార్చేయడంలో అతను సిద్ధహస్తుడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ 3 సార్లు ఐపీఎల్లో అత్యధిక స్కోర్ నమోదు చేయడంలో అతనిది కీలక పాత్ర. అలవోకగా సిక్స్లు కొట్టే క్లాసెన్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఫెర్గ్యూసన్ బౌలింగ్లో 106 మీటర్ల సిక్స్ బాదాడు. దీంతో బంతి స్టేడియం వెలుపల పడింది. నెట్స్లో సిక్స్లు బాదడాన్ని ప్రాక్టీస్ చేసే క్లాసెన్ మ్యాచ్లో అలాంటి షాట్లని రిపీట్ చేస్తున్నాడు. అతడు ఐపీఎల్లో ఈ రేంజ్లో షాట్లు ఆడేందుకు భారత్ అన్క్యాప్డ్ కుర్రాళ్లు కూడా సాయం చేస్తున్నారట. సన్ రైజర్స్ జట్టులోని అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి సైతం సిక్సర్లతో విరుచుకుపడుతున్నారనే సంగతి తెలిసిందే. అభిషేక్, నితీష్ చక్కగా హిట్టింగ్ చేస్తున్నారన్న క్లాసెన్ నెట్స్లో వారు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో చూస్తానన్నాడు. వారిద్దరి నుంచి షాట్లు ఆడడం నేర్చుకుంటున్నానని చెప్పాడు. అంతేకాదు, నేర్చుకోవడానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదన్న క్లాసెన్ వారి ఆటను చూడడం ద్వారా కొత్త షాట్లను ఖాతాలో వేసుకోవచ్చన్నాడు. ఎంత చిన్నవారి దగ్గర నుంచి అయినా కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్నాడు. వాస్తవానికి క్లాసెన్ సీనియర్ ఆటగాడు. సౌత్ ఆఫ్రికా తరపున ఆడడంతో పాటు సత్తా చాటిన ప్లేయర్ అతడు. ప్రస్తుతం T20లో ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అలాంటి ప్లేయర్ తనకంటే ఎంతో చిన్నవాళ్లైనా ఇంకా జాతీయ జట్టు తరపున అరగంటం కూడా చేయని ఆటగాళ్ల నుంచి నేర్చుకుంటానని చెప్పడం అతడి హుందాతనానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం కోసం తాను చాలా హోంవర్క్ చేస్తానని క్లాసెన్ తెలిపాడు. టీమిండియా స్పిన్నర్ చాహల్ బౌలింగ్ను ఎదుర్కోవడాన్ని తాను ఇష్టపడతానన్నాడు. తన చిన్నతనంలో క్రీజ్ గేల్ ఆటను ఇష్టపడేవాడన్న క్లాసెన్ అందుకే 45 నెంబర్ జెర్సీని ఎంపిక చేసుకున్నానని చెప్పాడు. మాథ్యూ హేడన్, బ్రెండన్ మెక్కకలం ఆటను చూసి కూడా చాలా నేర్చుకున్నానన్నాడు. క్లాసెన్ బృందం ఈ ఐపీఎల్ లెక్కలు మార్చేస్తున్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ గేర్ మార్చింది. ఒకప్పుడు తక్కువ స్కోర్లను కాపాడుకునే ఈ జట్టు కమిన్స్ సారథ్యంలో భారీ స్కోర్లతో దూసుకెళ్తుంది. ఈ సీజన్లో ఏకంగా 3 సార్లు 250కి పైగా పరుగులు చేసిన SRH ప్రత్యర్థి జట్లకు తమ బ్యాటింగ్తోనే సమాధానం చెబుతుంది. తాజాగా అత్యంత వేగంగా 100 పరుగులతో పాటు పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అయితే SRH పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు 24, అత్యధిక సిక్సర్లు 11 కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో ససెక్స్ పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే అత్యంత వేగంగా అంటే 8.4 ఓవర్లలో 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు 158 చేసిన టీమ్గా SRH ఘనత సాధించింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.